ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ మరి ఒక పర్యాయం యూట్యూబ్ ద్వారా కలుసుకునేదానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అయితే సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రతిరోజు ఉదయకాలమే యూట్యూబ్ను వినండి, మీ పనిపాట్లు సాగించండి. సరే, ఈ దినము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చును. బ్లెస్సింగ్స్ క్రౌన్ ద హెడ్ ఆఫ్ ద రైచెస్, ధర్మీ పర్ బహుత్ సే ఆశీర్వాద్ హోతే హై. గమనించండి, ఏం కావాలా? ఆశీర్వాదం. ఎవరికి వస్తుందంట ఆశీర్వాదం? మనం చదివిన వాక్యం ప్రకారంగా నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వదించేదానికి సమర్థుడు యేసు. ఆయన ఆజ్ఞిచ్చాడు, ఆశీర్వాదం కావాలంటే నీతిగా జీవించాలి, ఆయన మాటకు లోబడాలి. దానికి యోపదేశ కాలంలో అన్నాడు, నా మాట ఇంటి ఇంట్లో దీవెన, పొలములో దీవెన, బయట దీవెన, అన్ని చోట్ల దీవెన. ఎప్పుడు? ఆయన మాట వింటే. ఆయన మాట నిరాకరిస్తే శాపం వస్తుంది. కాబట్టి దేవుని మాట విందాం. దేవుడు చెడగొట్టడండి. మనోడు చెడగొడతారు, బంధువులు చెడగొడతారు, స్నేహితులు చెడగొడతారు, ఇరుగు పొరుగు వారు చెడగొడతారు. చెడగొట్టని వాడు మన దేవుడు. ఆయన మాట విందామా? ఆయన మాట వినాల. అయితే నోహు ఏం చేశాడు? ఆ నీతిపరుడు తన తరములో ఎలాంటి వాడు? నిందారహితుడై ఉన్నాడు. దేవుని మాట విన్నాడు. దేవుని మాట వినుట ద్వారా దైవాశీర్వాదాన్ని పొందాడు. దేవుని మాట చాలా శ్రేష్టమైనటువంటిది. ఈరోజు అనేక మంది దేవుని మాట వినేవారు. దానికి కీర్తన 5:12లో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించిన వాడవు నీవే. వాడు దేవుడు ఆశీర్వదించంటే నీతిగా బ్రతకాలి. ఆ రీతిగా బ్రతకండి. ఆశీర్వదించ ప్రార్థన చేద్దాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మా శ్రోతలంతా నీతిగా జీవించి ఆశీర్వదించబడేదానికి కృప దయచేయండి. ఈ రెక్కల చాటున కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.